హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, అలాగే మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేరువేరు ఉపరితల ద్రోణులు అయితే ఏర్పడ్డాయని, మరోవైపు చూసుకుంటే ఉత్తరాంధ్ర కానుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇక వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే 24 గంటల పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనుక తెలంగాణలో నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది.